పునరుద్ధానుడైన విషయాన్ని అందరూ పండుగగా ఆచరించడం ఉండడం మనకు తెలుసు. అయితే ఒక విషయం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తుల వారు ఒకవేళ నిజంగా నేటి దినాన ఆయన పునరుద్ధానుడు అవ్వకుండా ఉంటే క్రైస్తవ్యం అనేది ఉండేది కాదు. క్రైస్తవ్యానికి ఒక బలమైనటువంటి పునాది, క్రైస్తవ్యానికి బలమైన నమ్మకం, ఆధారం ఏదైనా ఉందా అంటే అది యేసుక్రీస్తుల వారి పునరుద్ధానమే. పునరుద్ధానం లేకపోతే అసలు ప్రపంచంలో క్రైస్తవులు అనేవారే ఉండుండేవారు కాదేమో. మరి ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఒకసారి మనం మనల్ని ప్రశ్నించుకొని ఆలోచిద్దాం. మరి నిజంగా యేసుక్రీస్తుల వారు లేచారు అని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మరి నిజంగా యేసుక్రీస్తుల వారు లేచారు అని ఒకవేళ నమ్మితే మరి నమ్మిన వారు ఎలా జీవించాలి? నమ్మిన వారు ఎలా జీవించారు? యేసుక్రీస్తుల వారు లేచారు, యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడు అయ్యారు అని నమ్మిన వారు ఎలా జీవించారో మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకనాడు యేసుక్రీస్తుల వారు లేచారన్న విషయం శిష్యులే నమ్మలేదు. అంతేనా? ఆయన శిష్యులు, ఆయనను అనుసరిస్తున్నటువంటి అపోస్తలులే యేసుక్రీస్తుల వారు లేవలేదని నమ్మలేదు, లేచారని నమ్మలేదు. మరి అలాంటిది నేడు మనం నమ్ముతున్నాం అన్నప్పుడు మరి నమ్మిన వారి బ్రతుకు ఎలాగుందో ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారు లేచాడు అని మనం ఎలా నమ్మగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు చరిత్రని, మరి గెత్సెమనే తోటలో ఆయనను బంధించినప్పుడు శిష్యులు అతనితో ఉన్నారా అంటే లేదు. అందరూ కూడా యేసుక్రీస్తుల వారిని విడిచి పారిపోయారు. అసలు వారు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియని రీతిలో వారు ఉన్నారు. ఒకసారి శిష్యుల పరిస్థితులను మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారిని బంధించినప్పుడు, యేసుక్రీస్తుల వారిని పట్టుకున్నప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఎవరు కూడా ఆయనతో లేరు. కానీ అందులో ఒకరు మాత్రం ఆయనకు ఏమి జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆయనని ఏం చేస్తారు అని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అతనే పేతురు గారు. మరి అలా ఒకసారి ఆయన వెంబడిస్తున్నటువంటి పేతురు గారి పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు, మరి యేసుక్రీస్తుల వారిని తీసుకొని వెళ్ళారు, ఆయన బంధించారు, ఆయనను వెంబడిస్తూ ఈయన కూడా వెళ్ళారు. ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి చూస్తున్నారు దూరంగా నిల్చుని ఏం జరుగుతుందా అని. అప్పుడు అక్కడ ఒక చిన్నది వచ్చి, ఇదిగో నీవు గలిలయుడైన యేసుతో తిరిగిన వాడు కదా అనగానే, ఏంటి నేనా గలిలయుడైన యేసుతో తిరిగానా? అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. మరి కొంతసేపటికి మరొక చిన్నది వచ్చి, ఇదిగో నీవు నజరేయుడైన యేసుతో తిరిగిన వాడవు కదా అని అనగానే, ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసునా? నేనే యేసుతో తిరగడం ఏంటి, నేను తిరగలేదు అని అలా ముందుకు వెళ్ళగానే మరొక వ్యక్తి వచ్చి, ఇదిగో నువ్వు ఆయన శిష్యులలో ఒకడివి కదా, నువ్వు ఆయనను అనుసరించిన వారిలో ఒకడివి కదా అని చెప్పగానే, లేదు నేనేంటి ఆయనతో తిరగడం ఏంటి అని తను తాను తిట్టుకుంటూ యేసుక్రీస్తుల వారిని కూడా నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. అనగా యేసుక్రీస్తుల వారి పునరుద్ధానికి ముందున్నటువంటి శిష్యుల గురించి మనం ఆలోచిస్తున్నాం. మరి యేసుక్రీస్తుల వారిని బంధించినప్పుడు అసలు యేసుక్రీస్తుల వారు అంటేనే మాకు తెలియదు అంటున్నారు. యేసుక్రీస్తుల వారు అంటే ఎవరో కూడా నాకు తెలియదు అని ముమ్మారు ఆయన చెప్పడం వలన, ఇదిగో యేసుక్రీస్తుల వారు చెప్పిన సందర్భం గుర్తొచ్చింది. ముమ్మారు కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగవు అని చెప్తావు పేతురు అనగానే ఆ సందర్భం గుర్తొచ్చేసి ఆయన ఒక చివరికి వెళ్ళేసి ఆయన ఏడ్చుకుంటూ ఆయనలో ఆయన దుఃఖపడుతున్నటువంటి పేతురు గారు మనకు కనిపిస్తున్నారు. మరి ఇంతకీ దాని తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు మనం ఆనాడు జరిగినటువంటి సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారిని పట్టుకున్నారు, ఆయన బంధించారు, ఆ రాత్రి ఆయనను సిలువను వేశారు, సిలువకు వేసిన తర్వాత రాత్రి సమాధి చేశారు. శుక్రవారమున సమాధి చేసిన తర్వాత ఎవరైతే దానికి కారకులయ్యారో, ఎవరు? పరిసయ్యులు కానీ ప్రధాన యాజకులు, వీరే కదా యేసుక్రీస్తుల వారి మీద కుట్రలు పన్ని ఆయన మీద పగ పట్టుకొని ఆయన చంపాలని ఆలోచనతో ఉండి ఆయన సిలువకు అప్పగించి ఆయన సమాధిలో ఉంచిన తర్వాత శుక్రవారం వరకు మాత్రం చక్కగా ఉన్నారేమో, పోనీలే పీడ విరడైంది,
మనకి ఎన్ని నాళ్ళు ఉన్నటువంటి బాధ అంతా కూడా తగ్గిపోయింది, చక్కగా సంతోషంగా ఉండొచ్చని పడుకొని ఉండొచ్చు ఆ ఒక్కరోజు. కానీ శనివారం ఉదయమునే వారికి భయం వచ్చేసిందండి, భయపడిపోతున్నారు. ఎవరు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీరందరూ కూడా భయపడిపోయి నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయారు. పిలాతు అడుగుతున్నాడు, ఏంటి మరలా వచ్చారు? మీరు అడిగినట్లే నేను యేసుక్రీస్తుల వారు ఆయన యందు ఏ దోషం నాకు కనిపించలేదు ఆయన అన్నప్పటికీ మీకోసమే కదా నేను ఒప్పుకున్నాను, ఆయనను సిలువకు అప్పగించేశాను కదా, చనిపోయాడు కదా, మళ్ళీ వచ్చారు ఏంటి అని అడగగానే వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? మరి ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు, ఆయన సజీవుడై ఉన్నప్పుడు నేను మూడవ దినమున తిరిగి లేస్తాను అన్నాడు. మరి మూడవ దినమున ఆయన ఒకవేళ తిరిగి లేయకపోయినా ఆయన శిష్యులు ఆ సమాధిలోనికి వెళ్ళి అతనిని తీసుకొని వెళ్ళిపోతారేమో. అలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అనేక మందికి చెప్తారు యేసుక్రీస్తుల వారి సమాధిలో ఆయన లేడు అని. అప్పుడు ఇంకా గొప్పవాడిగా అయిపోతాడు. మేము పడిన ప్రయాసం, మేము పడిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సమాధికి మాకు కావలిగా ఉండడానికి మాకు ఇప్పుడు బందోబస్తు కావాలి అని అడుగుతున్నారండి. అప్పుడు పిలాతు గారి రియాక్షన్ ఏంటి? సమాధికి కావలి వారు కావాలా? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరి సమాధికైనా బందోబస్తులు కానీ కావలి వారు కానీ ఉన్నారా అండి? లేదు. మరి యేసుక్రీస్తుల వారి సమాధికి వారు కావలి వారు అడిగారనగా అప్పుడేం చెప్తున్నాడు? ఏంటి, రోమాని పరిపాలించినటువంటి చక్రవర్తులకే లేదు. ఒక కైసర్ ఔగుస్తు అంటారా, ఒక జూలియట్ సీజర్ అంటారా, ఇలా ఈ రోమన్ చక్రవర్తులను పరిపాలించే వారి సమాధులకే కావలి వారు లేరు. అలానే ఆ ముందటి కాలంలో పరిపాలించినటువంటి గ్రీకు సామ్రాజ్యం, మరి గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అధినేత చక్రవర్తి ఎవరు అన్నప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్. అంతేనా? అతి చిన్న వయసులో ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు. అలాంటి ఆయనే చనిపోయే ముందు కొన్ని షరతులు, కోరికలు పెట్టుంటాడేమో. అనగా ఏంటి? నేను చనిపోయిన తర్వాత నన్ను వైద్యులే మొయ్యాలి, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని అలా తీసుకుని వెళ్తున్నప్పుడు నా 2 చేతులను ఇలా చాచి ఉంచాలి. ఎందుకు అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని జయించాను, ఎన్నిటినో ఎంతో ఆశని సంపాదించాను, కానీ నా చేతులారా నేను ఏమీ తీసుకొని వెళ్ళట్లేదు అని ఈ లోకానికి తెలియాలి. నా శవాన్ని వైద్యులు ఎందుకు మొయ్యాలి అన్నప్పుడు ఎంత గొప్ప వైద్యులైనా చివరికి రక్షించలేరు అనే నిజాన్ని అందరికీ తెలియాలి. కాబట్టి ఇలాంటివి మీరు చెయ్యాలి అని చెప్పాడే కానీ నా సమాధికి సెక్యూరిటీని ఉంచండి అని చెప్పాడా? లేదు. అంతకుముందు పరిపాలించినటువంటి సామ్రాజ్యం మెడో పార్షియన్, మాదీయ పారసికుల సామ్రాజ్యం. అందులో పరిపాలించిన చక్రవర్తులు ది గ్రేట్ అర్థహశస్త కానీ, అహశ్వరోషు గారు కానీ, కోరేషు కానీ. అనగా వీరి సమాధులకు ఎవరైనా కావలి వారు కానీ బందోబస్తులు కానీ ఉన్నారా అన్నప్పుడు లేరు. అంతకుముందు పరిపాలించిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. మరి వారికి అసలు ఎవరికీ లేని సెక్యూరిటీ యేసుక్రీస్తుల వారికి అడుగుతున్నారు. ఏంటి అన్నప్పుడు ఇదిగో ఆయన ఆ వంచకుడు చెప్పాడు ఇలా లేస్తానని. మాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే వారికి నిద్ర పట్టట్లేదు, ప్రధాన యాజకులకును పరిసయ్యులకును. శనివారం వచ్చింది అనగానే ఇంకో మిగిలింది ఒకరోజే. ఆయన ఒకవేళ లేసేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి వారు చాలా భయపడుతున్నారండి. ఎంత భయపడుతున్నారంటే మనకు అర్థం కావడానికి, ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేసిన వారిని మనం ఆలోచించామనుకోండి. ఎలక్షన్స్లో పోటీ చేసిన వారికి ఇంకా రేపొద్దున రిజల్ట్ వస్తుందంట అన్నప్పుడు వారు ఎంత భయంగా ఉంటారు. ఎలా వస్తుందో, ఒకవేళ ఓటమి వస్తుందని ఎలా స్వీకరించాలి. ఒకవేళ బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే చాలా కష్టం. ఇంకా కౌంటింగ్ జరిగేటప్పుడు అలా కొట్టేసుకుంటూ ఉంటుంది వారి గుండె. ఏంటి మన పరిస్థితి ఏంటి? ఇన్ని వేలు ఖర్చు పెట్టాము, ఇన్నిటిని ఇచ్చాము, మన పరిస్థితి ఏంటనే అంత భయపడిపోతున్న సమయంలో సేమ్ అలానే ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యుల పరిస్థితి కూడా అదే. మరి అంత పెద్దగా వారి నిర్ణయించుకొని యేసుక్రీస్తుల వారిని అంతగా హింసించి చంపితే పీడ విరగడైందని అనుకుంటే మరలా ఒకవేళ యేసుక్రీస్తుల వారు లేచేస్తే మన పరిస్థితి ఏంటి? మనం పడిన ప్రయాస, మనం పడిన కష్టం అంతా కూడా వ్యర్థమే. కాబట్టి మాకు కావాలన్నప్పుడు ఎంతమంది కావాలి అంటే మాకు చాలామంది కావాలి అన్నారు. సరే తీసుకువెళ్ళండి అన్నారు. తీసుకుని వెళ్ళారు. మొత్తం ఆ సమాధికి మొత్తం పెద్ద రాయిని పొర్లించి అక్కడ దానికి ఒక ముద్ర వేసి చుట్టూ సైనికులను భద్రపరిచారు ఆ సమాధిని. ఉదయం అయింది. ఆ మనుషులు వెళ్ళి వారికి చెప్తున్నారు మరి ఆయన లేడయ్యా అని. లేడంటే ఏంటి అంటే
సమాధిగో దూత వచ్చింది, రాయిని పొర్లించింది, ఆయనను తీసుకువెళ్ళిపోయింది లేడు అని. అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు చెబుతుంది కదా ఆ దూత, ఇదిగో ఆయన లేచి ఉన్నాడమ్మా అని, మగ్దలేనే మరియా, మరొక మరియా అని. మరి ఈ సందర్భాలని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం గురించి మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తుల వారు లేచారు అని. యేసుక్రీస్తుల వారు లేచిన తర్వాత ఒకసారి మనం శిష్యుల పరిస్థితిని చూసామనుకోండి. అలా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ దూత చెప్పగానే పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళి ఇదిగో యేసుక్రీస్తుల వారు లేచారని చెప్పగానే ఒక 2 శిష్యులు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు సమాధిని చూడడానికి. వారిలో ఒకరే మనకు పేతురు గారు కనిపిస్తారు, మరొకరు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు మనకు కనిపిస్తుంటారు. ఇప్పుడు పేతురు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు పునరుద్ధానానికి ముందున్నటువంటి పేతురు జీవితం ఎలా ఉంది అంటే, ఆయన ఒక పిరికివానిగా, ఒక అబద్ధికుడిగా, అసలు యేసు అంటేనే ఎవరు తెలియని వానిగా కనిపిస్తున్నటువంటి పేతురు గారు పునరుద్ధానం చెందాడు, యేసుక్రీస్తుల వారు మరలా లేచారు అని తెలుసుకొని యేసుక్రీస్తుల వారు తను 40 రోజుల పాటు ఈ భూమి మీద తనను తాను అగుపరుచుకొని వాళ్ళని బలపరిచిన తర్వాత వారి పరిస్థితి ఎంత గొప్పగా ఉందో ఒకసారి మనం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తల కార్యములు, యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడు అయ్యాడు అని మనం నమ్మితే యేసుక్రీస్తుల వారు లేచారు అని అంటే మనం కూడా లేస్తాం. ఒకసారి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి, ఎక్కడి నుంచి వచ్చింది పేతురు గారికి ఇంత ధైర్యం? అంతేనా? ముందటి దినాలలోనే కదా యేసుక్రీస్తుల వారిని సిలువకు అప్పగించారు. అసలు యేసుక్రీస్తుల వారు అంటే ఎవరో కూడా మాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నారు, శపించుకున్నాడు. దూరమున అలా దాంకుంటూ చూసినటువంటి పేతురు గారు ఇప్పుడు అందరి ముందు నిలవబడి ధైర్యంగా చెప్తున్నాడంట అండి. అసలు వారు అంత ధైర్యంగా మాట్లాడడం, ఇదిగో వారు చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. ఎందుకింత ఆశ్చర్యపడ్డారు అన్నప్పుడు, అసలు పేతురు ఏంటి, ఎలా ఉండేటోడు, ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడో దాంకొని అలా వెంబడించే అతను యేసుక్రీస్తుల వారు అంటే ఎవరో తెలియదని చెప్పాడు. మరి అలాంటి యేసుక్రీస్తుల వారి గురించి ఇప్పుడు ఇంత ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకి? పైగా వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళు ఎలా ఇంత చక్కగా చెబుతున్నారు అని వారు ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. అనగా పునరుద్ధానానికి ముందున్నటువంటి పేతురు గారిని, పునరుద్ధానం తర్వాత ఉన్నటువంటి పేతురు గారిని మనం ఆలోచిస్తే ఎంత మార్పు కలుగుతుందండి. నేడు క్రైస్తవులంగా మన బాప్తిస్మం ద్వారా మనం పునరుద్ధానం అయ్యమా? బాప్తిస్మం అనగా ఏంటి? బాప్తిస్మంలో మనకు ఏం జరుగుతుంది? సమాధి కార్యక్రమం, సమాధి చెయ్యబడి తిరిగి లేపబడడం, అంతేనా? మరి లేచిన మనం బాప్తిస్మం పొందుకున్న మనం ఎలా బ్రతుకుతున్నాం? బాప్తిస్మానికి ముందు ఏ జీవితమో బాప్తిస్మం తర్వాత కూడా అదే జీవితం కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒక విషయం మనం ఆలోచించామనుకోండి, ఇక్కడ పేతురు గారిని చూసి ఆశ్చర్యపడ్డారు అనగా పునరుద్ధానానికి ముందున్న పేతురుని, పునరుద్ధానం తర్వాత ఉన్న పేతురుని చూసి ఆశ్చర్యపడ్డారు. మనల్ని కూడా చూసి ఆశ్చర్యపడుతుంటారు. ఎలాగా? బాప్తిస్మం తీసుకున్నాక ముందే కొద్దో గొప్పో బాగున్నాడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పూర్తిగా చెడిపోయాడని ఆశ్చర్యపడుతుంటారు. కానీ వాస్తవానికి మనం ఎలా ఉండాలి అన్నప్పుడు, నిజంగా మనం పునరుద్ధానాన్ని నమ్మితే, యేసుక్రీస్తుల వారు లేచారు అని మనం విశ్వసిస్తే మనం కూడా లేస్తాము అని గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మనం ఎలా ఉండాలనుకో, ఇదిగో యేసుక్రీస్తుల వారి గురించి ధైర్యంగా చెప్పారంటండి. మరొక మాట, అది ఎంత ధైర్యంగా చెప్పారన్నప్పుడు 18వ వచనంలో వీరు అలా చెబుతున్నారు కదా, ధైర్యంగా చెబుతున్నప్పుడు 18వ వచనంలో పిలిచారంట. 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించేవారు ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు. మరి అక్కడే ఆ రోజుల్లోనే కదా ఉన్నారు, యేసుక్రీస్తుల వారు మరణించిన రోజుల్లోనే ఉన్నారు. మరి ఆ శాస్త్రులు, పరిసయ్యులే ఉన్నారు, ప్రధాన యాజకులే ఉన్నారు. మరి వారు వీరిని పిలిపించారంట. ఎవరైతే యేసుక్రీస్తుల వారిని మరణానికి అప్పగించారో వారే ఈ పేతురు యోహానులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఒకసారి మనం వీళ్ళ జీవితాలను ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడు
కానంత వరకు అసలు యేసు ఎవరో తెలియదన్నారు. పునరుద్ధానుడు అయిన తర్వాత యేసు కొరకు ప్రాణం ఇచ్చేంత వారికి మారిపోయాడని, అనగా వారి జీవితాలను మలుపు తిప్పిన సందర్భం ఏది అన్నప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క పునరుద్ధానం. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని, వారు ఖండితంగా వారికి ఆజ్ఞాపిస్తున్నారు ఏమని, ఇదిగో మీరు బోధింపకూడదు యేసు నామమును బట్టి, మీరు మాట్లాడకూడదు అని చెప్పగానే ఎవరైతే వాళ్ళకి ఆజ్ఞాపించారో, ఎవరైతే వారికి ఆజ్ఞ ఇచ్చారో వారితోనే మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమని, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి ఒకసారి అని అడుగుతూ, అదే వారినే అడుగుతున్నారండి. పేతురు యోహానులు ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో వారినే అడుగుతున్నారు, దేవుని మాట కంటే మీ మాట వినడం గొప్పదా, మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం. ఇదిగో మేము మిమ్మల్ని జైల్లో చెరసాల్లో వేస్తాం, వేయండి. మేము కొడతాం, కొట్టండి. మేము చంపుతాం, చంపేయండి. అసలు ఏంటండి శిష్యుల తెగింపు అన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారి పునరుద్ధానంలో వచ్చినటువంటి మార్పు ఏంటి, పునరుద్ధానంలో ఇంత ఉందా అన్నప్పుడు ఇంత ఉంది, ఇంత మార్పు ఉంది. యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం తర్వాత ఎంత ధైర్యంగా మీరు చంపుతారా, చంపండి అని నిలవబడ్డారండి శిష్యులు అన్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమండి, ఇదిగో మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మార్పు పొందారు. ఆ మార్పుకు కారణమే పునరుద్ధానం. దానినే ఈస్టర్ అంటున్నాం, హ్యాపీ ఈస్టర్ అంటున్నాం. ఇదొక పండుగగా భావిస్తున్నాం. మరి అలాంటి పండుగలో, అలాంటి సంతోషంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తుల వారి పునరుద్ధానంలో మార్పు పొందినటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా అన్నాడు. వారు బోధించారంట. ఇంతకీ వారు బోధించింది ఏంటి, వారి బోధలో ఉన్నది ఏంటి అన్నప్పుడు ఇదే 4వ అధ్యాయం 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రజలకును బోధించుటయు యేసును బట్టి, చూసారా వారు ఏం బోధిస్తున్నారంట, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు. మృతులలో నుండి మనం మరణిస్తే పునరుద్ధానం పొందుతాం, మనం చనిపోతే తిరిగి లేస్తాం అని వారు బోధిస్తున్నారంటండి. మరి ప్రధాన యాజకులు శాస్త్రులు ఎందుకు సహించలేకపోతున్నారు, వారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, ఎందుకు భరించలేకపోతున్నారంటే యేసుక్రీస్తుల వారిని చంపేసామని చేతులు కడుక్కుంటే మరలా వీళ్ళు తయారైంది కాకుండా మరలా ఎవరి గురించి చెబుతున్నారు, ఇదిగో యేసుక్రీస్తుల వారు మరణించారు, ఆయన తిరిగి లేచారు, ఇలా ప్రకటిస్తుంటే వారికి కోపం రాదా అండి. అందుకే యేసుక్రీస్తుల వారు లేచారు అని చెప్పినటువంటి ఆ సైనికులకు ఆనాడు ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేశారంట, చాలా ద్రవ్యం ఇచ్చారంట. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మరి ఆ మనుషులు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి చాలా ద్రవ్యం ఇచ్చి, యేసుక్రీస్తుల వారు లేచారని ఎవరికి చెప్పకండి, ఇది మనలోనే ఉంచేసుకుందాము. మరి ఏం చెప్పాలి అని అంటారా, ఇదిగో మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పండి. అంటే ఒక అబద్ధాన్ని చెప్పడానికి చాలా ద్రవ్యం ఇచ్చారండి. అబద్ధాన్ని చెప్పించాడు. మరి ఇంతకీ అబద్ధం చెప్పించడానికి కారణం వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ వారి వెనక ఎవరున్నాడో తెలుసా, అబద్ధాన్ని చెప్పించినటువంటి అపవాది మనకు కనిపిస్తున్నాడు. అంతేగాని అబద్ధానికి జనకుడు ఎవరు, అపవాది. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేరగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధములాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఎందుకు అబద్ధాన్ని చెప్పించాడు, అపవాదికి ఏం అవసరం అంటారా? యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం అయిన తర్వాతే క్రైస్తవ్యానికి పునాది పడింది.
యేసుక్రీస్తుల వారు మరణించిన తర్వాత శిష్యులే పారిపోయారు. ఇక క్రైస్తవ్యం గురించి ఎవరు మాట్లాడతారు? దేవుని గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు ప్రకటిస్తారు? ఎవరు దేవుని లోకాన్ని చేరుకోగలరు? కాబట్టి ఆ పునరుద్ధానం గురించినటువంటి వార్తను అబద్ధంగా మార్చేశారండి. కానీ వాళ్ళు అబద్ధంగా చెప్పారేమో, దాన్ని ఆపాలనుకున్నారే కానీ వార్తను ఆపారా? లేదు. మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు క్రైస్తవ్యానికి పునాది యేసుక్రీస్తుల వారి పునరుద్ధానమా అంటే ముమ్మాటికి యేసుక్రీస్తుల వారి పునరుద్ధానమే. ఒకవేళ యేసుక్రీస్తుల వారి పునరుద్ధానుడై రాకుండా ఉండింటే యేసుక్రీస్తుల వారిని నమ్మేవారమా మనం? అందుకే ప్రారంభంలో ఒక మాట అడిగిన, యేసుక్రీస్తుల వారు లేచారు అని నమ్ముతున్నారా అని. మనం యేసుక్రీస్తుల వారు లేచారని నమ్మాము కాబట్టే ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నాం. ఒకవేళ ఆయన కూడా అందరిలాగా మరణించి సమాధి చేయబడి ఉంటే మనం యేసుక్రీస్తుల వారిని విశ్వసించేవారమా? లేదు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మరి ఈ కాలం అంతా మరి సంఘం వ్యాపిస్తున్న కాలం, ప్రారంభ సంఘం కదా. మరి ఆ సంఘానికి పౌలు గారు చెబుతున్న మాట ఏంటి? 15వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుంది, వినబడుతుంది. ఏమని? క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు, క్రీస్తు మరణాన్ని గెలిచాడు. ఇలాంటి మాటలు ప్రకటింపబడుతున్నప్పటికీ మీలో కొందరు, అనగా ఎవరు? సంఘం, ఆనాడున్న కొరింథీ సంఘం. ఈ పత్రిక కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే వ్రాయబడలేదు. సంఘం అనగా నేడు సంఘంగా ఉన్న మనకు కూడా ఇది వర్తిస్తుంది. మరి ఏం చెప్తున్నాను అన్నప్పుడు ఇక్కడ మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రకటింపబడుతున్నప్పుడు అసలు పునరుద్ధానం లేదని మీరు ఎలా చెబుతున్నారు? ఒకవేళ యేసుక్రీస్తుల వారు లేపబడకపోతే అక్కడ చెబుతున్న మాట ఏంటి? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ పునరుద్ధానుడు అవ్వలేదంటారా? యేసుక్రీస్తుల వారు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటన వ్యర్థమే, మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఒకసారి మనం ఆలోచించామనుకోండి ఈ మాటల్ని, ఏం చెబుతున్నారన్నప్పుడు, ఇదిగో మీలో కొందరు పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నప్పుడు మీలో కొందరు పునరుద్ధానం లేదని అంటున్నారు. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే, మృతుల పునరుద్ధానం ఒకవేళ లేదని మీరు అనుకుంటే క్రీస్తు లేపబడలేదు. ఒకవేళ క్రీస్తు లేపబడలేదు అనుకోండి, అప్పుడు ఈ సువార్త అనేది లేదు. సువార్త అనగా ఏంటి? యేసుక్రీస్తుల వారి మరణ, సమాధి, పునరుద్ధానం. మరి ఈ పునరుద్ధానమే లేనప్పుడు సువార్త ఎక్కడి నుండి వస్తుంది? మనకు సంఘం ఎలా వస్తుంది? కాబట్టి ఈ పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నది యేసుక్రీస్తుల వారి లేవడం, తిరిగి లేవడం. పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నది సువార్త. ఈ సువార్త వలనే సంఘం వచ్చింది. ఈ సంఘమే నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. మరి క్రైస్తవ్యానికి మూలం, క్రైస్తవ్యానికి ప్రారంభం, క్రైస్తవ్య ఏర్పాటుకి పునాది ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తుల వారి పునరుద్ధానమే. అందుకే చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పునరుద్ధానం ఒకవేళ లేకపోతే యేసుక్రీస్తుల వారు లేపబడేవారు కాదు. ఆయన లేపబడలేదు అనుకుంటే మనము కూడా లేచేవారము కాదు. ఇప్పుడు ఆయన లేచారని నమ్ముతున్నారా? మనము కూడా ఏదో ఒకనాడు లేపబడతాం. ఆయన లేవలేదు అంటారా? మనం కూడా లేవలేం. మరి లేవనప్పుడు మరి ఎందుకు విశ్వసించాలి? ఎందుకు మనం దేవుని వెంబడించాలి? ఎందుకు అన్నిటినీ వదులుకోవాలి అని పౌలు గారు చెప్తుంటారని ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ సందర్భంలో చెప్తున్నటువంటి మాట ఏంటి అన్నప్పుడు, ఇదిగో మీరు పునరుద్ధానం లేదు, మరణం తర్వాత ఎవరు కూడా లేపబడరు అని అంటున్నారు కదా. కానీ అందరూ లేపబడతారు. మరణించిన తర్వాత అందరూ కూడా లేపబడతారు. మరి నేను పాపాత్మునండి, నేను చేయని పనులు ఎవరు చేసి ఉండరు, నేను బ్రతికిన విధంగా ఎవరు బ్రతికి ఉండరు, నేను ఎక్కడ లేస్తాను అని అనుకుంటున్నారు. అది కూడా పొరపాటే. ఎందుకన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేపబడతాం. లేపబడినప్పుడు తీర్పు తీరుస్తారు దేవుడు, అంతేనా? మేలు చేసిన వారికి
జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానమును ఆయన తీరుస్తారంట. ఖచ్చితంగా ఆయన లేపుతాడండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చూసినా ఎంత చక్కగా చెప్తున్నారు. మనం కూడా ఆశ్చర్యపడ్డామా? ఏంటి ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతికిన వారే లేపబడతాం అనుకున్నాము, కానీ దేవుని కొరకు బ్రతకని వారు, పాపులుగా బ్రతికిన వారు కూడా లేపబడతారా అని ఆశ్చర్యం ఉంటున్నాం కదా. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని, అది ముందే గ్రహించి దేవుడు రాయిస్తున్నాడు, మీరు దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, యేసుక్రీస్తుల వారు రాకడ, ఆయన బయలుదేరుతున్నాడు, కడబూరం రోగగానే ఆయన బయలుదేరగానే ఈ ప్రకృతి అంతా కూడా, పంచభూతాలన్నీ కూడా మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతుంది కదా. సూర్యుడా చంద్రుడా రాలిపోతుంటే, నక్షత్రాలు రాలిపోతుంటే పడిపోతుంటే మహాశబ్దంతో ఒక కాలం వస్తుంది. ఆ కాలము సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని, ఆ కాలమున యేసుక్రీస్తుల వారు రాబోతున్న ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ, సమాధులలో ఉన్నవారందరూ, కేవలం క్రైస్తవ సమాధుల్లోనే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే నేటికి చనిపోయి సమాధి చేయబడ్డారో వారందరూ కూడా లేవబడతారంటండి. మనకి చాలా సందేహాలు ఉంటాయి కదా, ఇంతకీ సమాధులు అనగా ఏంటి? చనిపోయిన వారి కొరకు ఉపయోగించే పర్యాయ పదమే సమాధి, అంతేనా? సమాధి అనగానే చనిపోయారు అనే వ్యక్తిని చెప్పడానికి ఇది సమాధి చేయబడ్డారు అంటుంటాం. మరి అయితే ఆకాశంలో చనిపోయే వాళ్ళు ఉంటారు, సముద్రంలో చనిపోయేవారు ఉంటారు, అసలు శరీరమే లేక బూడిదగా కూడా మనకు కనిపిస్తుంది కదా. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? వారు సమాధి చేయబడలేదు కదా అని అనుకుంటే పొరపాటు. సమాధిలో ఉన్నవారందరూ అనగా మరణించిన వారందరూ అని అర్థం. నిన్ను సమాధి చేసేస్తాను అంటుంటారు, అంటే దాని ఉద్దేశం ఏంటి? నిన్ను చంపేస్తాను అని అంటుంటారు కోపంతో. ఇది ఎంత వాస్తవమో. సమాధిలో ఉన్నవారు, ఇప్పుడు ఈ మాట చదవండి, ఆ కాలం అనగా యేసుక్రీస్తుల వారు వస్తున్నటువంటి ఆ కాలమున మరణించిన వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చుదురు, బయటికి లేపబడతారు. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు వర్గాలు ఎవరు? మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. ఇవే కదా మేలు కీడులు, పరిశుద్ధులు పాపులు, పవిత్రులు అపవిత్రులు, ఇవే కనిపిస్తుంటాయి. ఇప్పుడు మంచి చెడు ఈ రెండేనా? మళ్ళీ ఏదైనా ఉందా? లేదు, ఈ రెండే కదా. అలానే దేవుని విషయంలో కూడా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం ఉంది, అందరికీ పునరుద్ధానం ఉంది. కానీ ఆ పునరుద్ధానంలో మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానం. మరి ఈ తీర్పు పునరుద్ధానంలో ఏముంది అంటారా? ఆల్రెడీ ఇప్పటికే చనిపోతూ ఉంటారు ఆ మంటల్లో, వాళ్ళని అలా లేపుతారు, లేపిన వారిని మరలా సావండ్రా అని తోసేస్తారు. అంతేనా? ఇదే కదా జరిగేది. లేపుతారు, ఆయన వస్తారు, అందరూ భూమి మీదకి లేపబడతాము. మేలు చేసిన వారిని తనతో పాటు జీవ పునరుద్ధానానికి తీసుకొని వెళ్తే, కీడు చేసిన వారిని మరలా ఆయన చెప్తాడు కదా మత్తయి సువార్తలను. ఒక సువార్తలు ఆయన చెబుతూ, ఇదిగో మీరు నీకును అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేసిన నిత్య దండనకు మీరు వెళ్ళిపోండి అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అనగా లేపినట్టు లేపి మరలా చంపేస్తాడు. ఇది మనకు కనిపిస్తుంటుంది. అనగా ఇప్పుడు మనం పునరుద్ధానం గురించి ఆలోచిస్తున్నాం. ఒకవేళ నిజంగా పునరుద్ధానమే లేకపోతే అసలు నేను ఎందుకు ఇంత ప్రయాసపడాలి అని పౌలు గారు అంటున్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కదా ఉన్నాం మనం. 15వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో, ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృగములు అనగానే సింహాలు, చిరుతపులులు ఇవి కాదండి. మృగములు అనగానే మనుషులే. మనుషుల స్వభావం అలాంటిది, ఎఫెసులో ఉన్నటువంటి వారి స్వభావం. మరి అలాంటి ఎఫెసి పట్టణంలో నేను ఆ మృగములతో పోరాడేవాడిని కాదు కదా. ఎప్పుడు అన్నప్పుడు పునరుద్ధరణం లేదన్న అనుకున్నప్పుడు అలా నేను వారితో పోరాడేవాడిని కాదు, ప్రకటించేవాడిని కాదు, నేను నా గత జీవితాన్ని వదులుకునేవాడిని అంతకన్నా కాదు.
మరి ఏంటి పౌలు గారి గత జీవితం అంటారా? ఒకసారి మనం ఆలోచించాలనుకోండి. ఆయన ఒక రెబల్గా మనకు కనిపిస్తుంటారు. ఇంటింటికి తలుపులు వేసిన ఇంటికి కూడా ఆయన తోసుకుని అలా వెళ్ళిపోయి అందరినీ ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడంట. అంతే కదా వ్రాయబడిన మాట. ఆయన ఇంటింటా వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. ఒక చనిపోయిన కుక్కను మనం రోడ్డు మీద ఎలాగైతే ఈడ్చి పక్కన పడేస్తామో అలా దేవుని విశ్వసించే వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు అన్నప్పుడు ఆయన బాప్తిస్మం పొందక మునుపు, దేవునిలోనికి రాక మునుపు, యేసుక్రీస్తు లేచారని నమ్మక మునుపు, అంత ఇదిగా ఉంటున్నటువంటి పౌలు గారు. అంతేకాదండి, ఆయన వెళ్తున్నప్పుడు ఆయన వెనక కూడా ఫాలో అవుతుండేవాళ్ళు. అంతేనా? దమస్కు పట్టణానికి ఆయన ఒక్కడు వెళ్ళాడా? ఆయనతో పాటు గుర్రాల మీద వెళ్ళారు. ఆయనతో కూడా వెళ్ళిన వారు కూడా ఉన్నారు, అనగా ఫాలోవర్స్, వారికి పెద్ద ఈయన. మరి అలాంటి ఆయన తను అంత గొప్ప జీవితాన్ని మరి వెళ్తున్నాడంటే అందరూ సూపర్ స్టార్లా చూశారు కదండి. మరి అలాంటి ఆయన మార్చేసుకున్నాడు పూర్తిగా బాప్తిస్మం తర్వాత. ఎంతగా మారిపోయాడు అన్నప్పుడు ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనములలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 10-11లో, ఏ విధము చేతనైనను ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే, నాకు మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఏంటండి, చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో ఏడుస్తుంటారు, మమ్మీ నాకు ఎలాగైనా ఆ షర్ట్ కావాలి, మమ్మీ నాకు ఎలాగైనా ఈ చాక్లెట్ కావాలి అంటుంటారు. అంటే వాళ్ళకి నచ్చినవి అడిగేటప్పుడు. మరి ఇక్కడ పౌలు గారు కూడా చెబుతున్నారు, మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కదా. ఒకసారి ఆయన మనసులోని మాటను మనము ఆలోచించి చదివామనుకోండి, ఏ విధము చేతనైనను ఎలాగైనా సరే నేను మృతులలో నుండి పునరుద్ధానుడు అవ్వాలి, నాకు మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి. ఇదిగో ఆయన మరణ విషయంలో, ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తుల వారి మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ చెబుతున్న మాట ఏంటండి? ఇదిగో నేను యేసుక్రీస్తుల వారితో సమానముగా, యేసుక్రీస్తుల వారు ఎలాగైతే శ్రమలను అనుభవించి కష్టాలను అనుభవించి ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడు అయ్యాడో, నేను కూడా అదే విధంగా ఆయనకు సమానంగా వేడికి తీసిపోక సమానంగా నేను వాటన్నిటినీ అనుభవించి మరణించి నేను తిరిగి లేవాలి, నేను పునరుద్ధానుడు అవ్వాలి. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కావాలి. పునరుద్ధానం కావాలి అంటే ఎలా ఉండాలి అన్నప్పుడు యేసుక్రీస్తుల వారిలా ఉండాలి. యేసుక్రీస్తుల వారు ఏం చేశారు అన్నప్పుడు, ఆయన తాను బ్రతికిన 33.5 సంవత్సరాలలో ఎన్నో కష్టాలు, శ్రమలు, రోదనలు, వేదనలు, దుఃఖం, వీటన్నిటినీ ఆయన భరిస్తూ మరణించి సమాధి చేయబడి ఎలాగైతే మరణాన్ని జయించుకొని పునరుద్ధానుడు అయ్యాడో ఆ జీవితం నాకు కావాలి. దాని కొరకు నేను కూడా అలానే జీవిస్తాను. నేను యేసుక్రీస్తుల వారితో సమానంగా బ్రతుకుతాను. బ్రతికాడా అండి మరి పౌలు గారు? బ్రతికాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంటుంది. మరి విశేషంగా నేను ప్రయాసపడి తిని అని చెప్పుకుంటూ ఆయన పడిన కష్టాలన్నిటినీ ఆయన వివరిస్తూ చివరికి వచ్చేసరికి ఇంకనూ చెప్పవలసిన అనేకలు ఉన్నవి అంటాడు. ఇంకా ఏంటి అవే ఎక్కువ అనుకుంటే వాటికి మించిన ఇంకా అనేకములు ఉన్నవి, అనేకములు, 2-3 కాదు. అంటే ఎంత అనుభవించుంటాడని పౌలు గారు కూడా. పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, శిష్యులు అంటారా, వీళ్ళందరి కోరిక, వీళ్ళందరి ఆలోచన ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడో మేము కూడా అలానే పునరుద్ధానం అవ్వాలి, దీనిని ప్రకటించాలి. ఒక విషయం మనం ఆలోచించామనుకోండి, మరి యేసుక్రీస్తుల వారు నిజంగా లేచారు అని ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా నమ్మారు, పరిసయ్యులు కూడా. ఎలాగా అన్నప్పుడు మరి వీరు ఇంతగా ప్రకటిస్తున్నారు కదా, శిష్యులు ప్రకటిస్తున్నప్పుడు ఆ వింటున్నటువంటి మనుషులను ఆ సమాధి దగ్గరకు తీసుకొని వెళ్ళి, ఇదిగో సమాధి, ఇదిగో రాయి, ఇదిగో మేము వేసిన ముద్ర, వీటన్నిటిని దీని లోపల యేసుక్రీస్తుల వారు ఉన్నారు అని వాటిని చూపించి నమ్మించి ఉండొచ్చు కదా. లేదు, వాళ్ళకు కూడా తెలుసు యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడు అయ్యాడు అని.
కాబట్టి అంతేగా ఈ విషయాన్ని నమ్మినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎంత ఉన్నతంగా బ్రతికారో ఒక్కొక్కరి గురించి మనం ఆలోచిస్తుంటే భయం వచ్చేస్తుంటుందండి. ఏంటి, స్టెఫెను గారు ఎలా చంపబడ్డారట? రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడండి. రాళ్లతో కొట్ట అంటే ఇంకా ఎప్పటికి చావాలి మనిషి? వాళ్ళు వేస్తున్నటువంటి ఒక్కొక్క రాయి మనిషికి ఎక్కడెక్కడ తగలాలి, ఎంత బాధ రావాలి, ఎంత రక్తం కాచుండాలి. అయినప్పటికీ ఆయన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రార్థన చేశారో ఆ సమయంలో కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేశాడంటండి. మరి అంత ఇదిగా చనిపోవాలా? ఎందుకు చనిపోయాడు ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును ప్రకటించిన దానికి, ఆయన సువార్తను ప్రకటించిన దానికి. అలానే ఒక యాకోబు గారు అంటారా, ఇదిగో నువ్వు ప్రకటిస్తావా మానుతావా, నిన్ను చంపేస్తావానికి, చంపుతారా చంపండి అని తన తలను ఇచ్చేశాడండి. మరి హేరోదు తన తలను తెగ్గొట్టేశాడు. ఒక వీరే అనుకుంటారా? ఇంకా చాలామంది, ఆఖరికి పౌలు గారు కూడా చంపబడ్డాడండి నీరో చక్రవర్తి చేత. ఇలా శిష్యులు, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు, సంఘం 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సంఘము గొప్ప హింస కలిగిందంట సంఘానికి. ఎందుకు సంఘంలో ఉన్నవారు హింసించబడాలి, ప్రకటిస్తున్న వారు ఎందుకు చంపబడాలి అన్నప్పుడు కేవలం వారి ఆశ, వారి నమ్మకం ఏంటి అన్నప్పుడు మనకు మరో బ్రతుకు ఉంది, మనం బ్రతికింపబడతాం, మనం కూడా యేసుక్రీస్తుల వారి వల్లే లేపబడతాము అని. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అన్నప్పుడు, ఈ లోకం, ఈ ఆవిరి వంటి ఈ జీవితం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. దీని తర్వాత శాశ్వతమైన జీవం ఒకటి ఉంది. ఆ జీవమే మనకు దేవుని దగ్గర ఉంటుంది. మరి ఆ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఎలా బ్రతకాలి అని వాళ్ళు మనకు చూపించారండి. వాళ్ళు కూడా అలానే బ్రతికారు. మరి వారు కేవలం అలా నోటి మాటతో చెప్పి వెళ్ళిపోలేదు, వాళ్ళు బ్రతికి జీవించి చూపించారు. మనకు చనిపోయారు, హతసాక్షులు అంటున్నాం మరి శిష్యులను, ఆనాటి క్రైస్తవ్యాన్ని. మరి నేడు క్రైస్తవులంగా పండుగను ఆచరిస్తున్న వారంగా, లేకపోతే మనం దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనం నమ్ముతున్నామా అన్నప్పుడు నమ్ముతున్నాం. మరి ఆనాడు నమ్మిన వారు ఎలా జీవించారు, నమ్మిన మనం ఎలా జీవిస్తున్నాం, మనల్ని మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. పునరుద్ధానం ఉందా అంటే అందరికీ ఉంది. మరి ఆ పునరుద్ధానంలో నేను ఎలా లేవాలి? నేను మేలు చేసిన వారి జాబితాలో లేవబడి జీవ పునరుద్ధానమును పొందుకోవాలా, లేక కీడు చేసిన వారి జాబితాలో లేపబడి తీర్పు పునరుద్ధానానికి నేను లోనైపోతానా అని మనల్ని మనము ప్రశ్నించుకుంటూ దేవుని కోసం బ్రతికేవారిగా ఉండాలి. యేసుక్రీస్తుల వారు లేచింది నిజం, ఆయన మనల్ని లేపుతానన్నది కూడా నిజం. యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడయ్యాడు, ఆయన లేచాడు, మనల్ని కూడా ఆయన లేపుతాడు. ఆయన లేచాడు, మనం కూడా ఏదో ఒక రోజున లేస్తాం. కాబట్టి లేచే మనం ఎలాంటి వారిగా లేవబడాలి, ఎలాంటి వారిగా, ఏ పునరుద్ధానాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి అని మనల్ని మనం ప్రశ్నించుకొని, మరి దేవుడిచ్చిన ఈ విలువైన సమయమున దేవునికై మనం ఇప్పటి నుండైనా ఆలోచించి, ఆనాడు సంఘం, ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్న శిష్యులు, క్రైస్తవులు ఎలాగైతే దేవునిలో ఉన్నారో వారి వల్లే మనం కూడా జీవించలాగున సహాయం దేవుణ్ణి చేయమని వేడుకుంటూ బ్రతకాలని కోరుకుంటూ, ఈ నా మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ ప్రేమ చేత, మీ కృప ద్వారా మీ మాటలను మేము నేర్చుకున్న మేము తండ్రి, మా హృదయంలో తండ్రి భద్రపరుచుకొని, విన్నది మీ మాటలని మేము గ్రహించి వాటి ప్రకారం